హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. She got beautiful eyes and she's with డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 133 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే లిరిక్స్ ఉంటాయి. మీరు 6 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకొని ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. (16.22 seconds) దగ్గర వచ్చి కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం జరిపి మూవ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఇటు సైడ్కి అయితే జరుపుకోండి, లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా అయితే వస్తుంది ఫోటో. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో ఇలాగే సెలెక్ట్ చేసుకొని సింగిల్గా ఉన్న ఫొటోస్కి ఈ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. ఇప్పుడు డబుల్గా ఉన్న ఫొటోస్కి పైన ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి జూమిన్లో వచ్చేయండి. ప్లస్ కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో పైన ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి జూమిన్లో ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. మళ్ళీ ఈ ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో పైన ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి జూమ్ యాన్లో ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 133 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సింగిల్గా ఉన్న అన్ని ఫొటోస్కి ఏ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేయండి.
పైన ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డబల్గా ఉన్న ఫొటోస్ మీద పైన ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. డబల్గా ఉన్న పైన ఫొటోస్కి అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు కింది ఫోటో ఉన్న ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు డబల్గా ఉన్న ఫొటోస్కి కింది ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.